గురువుగారు, సంగీత సామ్రాజ్యానికి త్రిమూర్తులలో ఒకరు శ్యామశాస్త్రి. శ్యామశాస్త్రికి ఆ పేరు ఎలా వచ్చింది? విశ్వనాథ అయ్యర్ సంతానమే శ్యామశాస్త్రి. సంగీత సామ్రాజ్యానికి త్రిమూర్తులుగా చెప్పబడే త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, ఈ శ్యామశాస్త్రి ముగ్గురులో కూడా శ్యామశాస్త్రి పెద్దవాడు. విశ్వనాథ అయ్యర్ వంశస్థులు శంకర భగవత్పాదుల చేత ఆదేశింపబడి కంచి కామాక్షి అర్చన చేస్తూ జీవితం గడిపారు. క్లిష్ట సమయాలలో కూడా, ముష్కరుల దాడి సమయంలో కూడా, అరణ్యాలలో 30 సంవత్సరాలు జీవిస్తున్న సమయంలో కూడా ఆ బంగారు కామాక్షి ఆరాధనను మానలేదు. అలా ప్రతినిత్యము ఆ తల్లిని ఆరాధిస్తున్న కారణాన ఒక శనివారం విశ్వనాథ అయ్యర్ ఇంట్లో జరిగేటువంటి ఉత్సవంలో ఒక భక్తుడు భగవంతుని యొక్క అంశ ప్రవేశించిన కారణాన కృత్తికా నక్షత్రంలో నీ ఇంట అద్భుతమైన పురాణ పురుషుడు ఉదయించబోతున్నాడు, 100 మందికి సమారాధన చెయ్యమంటూ సత్యాన్ని తెలియజేశాడు. పేదరికంలో ఉన్నటువంటి ఆ విశ్వనాథ అయ్యర్ దంపతులు 100 మందికి భోజనం ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో కనీసం 25 మందికైనా సరే సమారాధన జరపమంటూ భక్తి ఆవేశంలో తెలియజేశారు. సంతోషించిన ఆ దంపతులిద్దరూ అద్భుతమైనటువంటి ఆ వార్తను విని అలాంటి ప్రక్రియను జరపాలని నిశ్చయించుకున్నారు. అనంతరం కృత్తికా నక్షత్రంలో జన్మించిన ఆ బాలుడికి వెంకట సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. కానీ వెంకటేశ్వరుడి అంశతో జన్మించాడు కనుక నల్లగా ఉన్నటువంటి ఆ ముద్దు బాలుణ్ణి చూసి శ్యామకృష్ణ అంటూ పిలవటం ప్రారంభించారు. ఆ శ్యామకృష్ణుడే అనంతర కాలంలో శ్యామశాస్త్రిగా ప్రసిద్ధికెక్కాడు. సంగీత సామ్రాజ్య త్రిమూర్తులలో ఒకరిగా ఆరాధింపబడ్డాడు. త్యాగరాజస్వామి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పెద్దరికాన్ని, గౌరవాన్ని నిలుపుతూ త్యాగరాజస్వామి శిష్యులందరికీ ఆజ్ఞాపించేవారు. ఆయన ఏం చెప్పినా అది చెయ్యండి, తాంబూలం వేసుకునే అలవాటు ఉంది, ఆ కారణంగా ఇక్కడ ఏదైనా కొంత ఘటన ఏర్పడితే గొడవ చెయ్యకండి అని శుచికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే త్యాగరాజస్వామి వారు కూడా శ్యామశాస్త్రి గారి అలవాట్లను గౌరవిస్తూ వారిని సన్మానించారు. అలాంటి అద్భుతమైన శ్యామశాస్త్రి గారు జన్మించిన ముహూర్తము భూమండలాన్నంతా సంగీతంతో పావనం చేసిన సుముహూర్తం.